50 సంవత్సరాలు అసలు ఏమాత్రం ఇది ఇప్పుడే పుట్టిన పాటలాగా పాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా అంతే కదండి. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆ పాటలు నా చేత పాడించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సుశీల్ గారు ఉన్నారు, జానక్ గారు ఉన్నారు, వాణిజ్యరామ్ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు నా చేత ఇప్పుడు నేను పాడింది అనుకోండి, నా చేత పాడించవచ్చు. మిగతా పాటలు కూడా నా చేత పాడించాల్సిన అవసరం లేదు. అంత మంచి సాంగ్స్ వచ్చాయి నాకు. అవును. అసలు సాగర సంగమం అంటే నాకు ఆ సాంగ్స్ కోసమే నేను తర్వాత ఆలోచించుకున్నాను. యాక్టింగ్ అన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ అది కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడి భయపడ్డారు, మళ్ళీ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకురా. వేదం సాంగ్ అలాగే అయింది. అంటే అన్ని లైవ్ సాంగ్. వేదం లైవ్గా తీసామండి. లైవ్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం. అక్కడికి వెళ్ళి అప్పుడే నేర్చుకుని అప్పుడే పాడడం. అది స్వరం నేర్చుకున్నామండి. ఫస్ట్ మేము స్వరం చెప్పారు నాకు. అసిస్టెంట్ గారు ఏం చేస్తారంటే మా స్వరం పాడాలి, మీరు స్వరం నేర్చుకోమంటారు. నేను స్వరం పాడడం ఎప్పుడు ఈజీ, అకారం కంటే కదా. స్వరం పాడేశాను. మానిటర్లో విని ఇళయరాజా గారు అన్నారు, స్వరం కాదు నాకు ఆలాపన కావాలి అన్న. రావట్లేదు ఆ ఫాస్ట్నెస్కి ఆలాపన. నేను చాలా టెన్షన్ పడిపోయాను. అన్నయ్య వేరే చోటుకి వెళ్ళాలి, వాళ్ళు ఇంత మంచి పాట ఇచ్చారు, పాడుతా అసగం భయం. అప్పుడు ఇళయరాజా గారు నువ్వు పని చేయి, నువ్వు స్వరం ఆయన అర్థం చేసు, నువ్వు స్వరం పాడేసేయి, రేపు మార్నింగ్ వచ్చి నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వచ్చి ఆలాపన పాడు. ఆ బిట్ ఆలాపన పాడేసేయమన్నారు. నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వెళ్తే ఎంత సులభంగా అనిపించిందో అసలు. అంటే నేను అడిగాను, ఏంటి సార్ నిన్న రాలేదు ఇవాళ ఎట్లా వచ్చిందంటే, సాధనమ్మా అంతే, నిన్న టైం లేదు నీకు పట్టుకోవడానికి, రాత్రంతా ప్రాక్టీస్ చేసో సాధన ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. అని చెప్పారనమాట. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆ పాట రూమ్లోకి వెళ్ళి తలపేసుకొని ఇంకా అదే పని నాకు. ఎంత హై పిచ్ అండి వేవేల గోపమ్మల. అది కూడా రెండు చాలా హై పిచ్. ఆ హమ్మింగ్ తీసుకోవడం ఒకటి, అదే పాటకు మళ్ళీ యాడ్ చేయడం కూడా అంతే ఫాస్ట్లో వస్తుంది అమ్మాయి. ఆ హమ్మింగ్ పాడుకుంటూ వస్తుంది. అవును. అది ఒక టెన్షన్ నాకు డాన్స్లో ఆ పాటకి. అది మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత యాక్టింగ్ మీద ఆ షాట్ మీద దృష్టి ఉన్నా నా పాట వినిపిస్తోంది అనే ఒక మధ్య ఇక్కడ ఎక్కడన్నా ఏమన్నా తప్పులు పాడనా సింగర్కి తప్పదుగా, ఎప్పుడు తప్పకుండా ఉంటుంది. ఎన్ని పాడినా ఎంత చేసినా మళ్ళీ అక్కడ ఆ టెన్షన్ ఉంటుంది మనకి. కానీ ఇట్స్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. సాగర సంగమం అనేది నాకు ఒక చిరునామా నిజంగా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక చిరునామా.